Now we discuss differentiation of infinite series. So the given question is, if y equal to root of x cube plus root of x cube plus and so on infinity, find dy by dx. ఇది మెథడ్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే డెఫినెట్ గా ఇన్ఫినిటీ సింబల్ అనేది 100% ఉంటుంది. సో ఉంటేనే దీన్ని ఇన్ఫినిట్ సిరీస్ కిందకి మనం ట్రీట్ చేస్తాం. సో దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఏంటనేది ఈ ప్రాబ్లం ద్వారా నేర్చుకుంటాం. సో ఫస్ట్ రైట్ ద గివెన్ క్వశ్చన్. గివెన్ y equal to root of x cube plus root x cube plus and so on infinity. అంటే ఇక్కడ రూట్ ఎక్స్ క్యూబ్లు అనేవి ఎన్ని ఉన్నాయని అర్థం, ఇన్ఫినిటీ ఉన్నాయని అర్థం. మన కన్వీనియంట్ కోసం ఏంటంటే ఒక 2 రాస్తాం, కొన్ని సందర్భంలో 3 కూడా రాస్తాం. సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కనుక చేసినట్లయితే వైకి ఏమవుతుంది, వై స్క్వేర్ గాను, ఇక్కడ మొత్తం చాలా రూట్స్ లో ఫస్ట్ రూట్ అనేది క్యాన్సిల్ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇంకా ఎన్ని ఉంటాయి, రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. సో రూట్ ఎక్స్ క్యూబ్కి పేరే పెట్టుకున్నాం, వై అనేది ఒక నేమ్ పెట్టుకున్నాం. ఇక్కడ స్క్వేరింగ్ అని పోస్ట్ చేయగానే ఇక్కడ ఎన్ని మిగిలినవి, ఇంకా ఇన్ఫినిటీ మిగిలిన అర్థం. సో ఆ ఇన్ఫినిటీకి నేమ్ డినోట్ చేసుకుంటాం, వై అని డినోట్ చేసుకుంటాం. సో ఈ రకంగా ఈ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం డిఫరెన్షియేషన్ చేయడానికి కన్వీనియంట్ గా ఉంది కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ కనుక చేసినట్లయితే dy by dx ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ టు dy by dx ఆఫ్ x క్యూబ్ ప్లస్ y. ఇక్కడ y స్క్వేర్ అనేది ఏంటంటే స్టాండర్డ్ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. x క్యూబ్ ప్లస్ y అనేది ఏంటంటే సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ కాబట్టి dy by dx ఆఫ్ x క్యూబ్ ప్లస్ dy by dx ఆఫ్ y అప్లై చేయొచ్చు. y స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత, 2y dy by dx. ఇక్కడ డెరివేటివ్ అప్లై ద డెరివేటివ్ ఇండివిజువల్ ఫంక్షన్స్ కనుక అప్లై చేసినట్లయితే dy by dx ఆఫ్ x క్యూబ్ అండ్ dy by dx. x క్యూబ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 3x స్క్వేర్ అండ్ యూజింగ్ ద డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఫార్ములా ప్లస్ dy by dx. మనకు కావాల్సింది dy by dx కాబట్టి దాన్ని సెపరేట్ చేసినట్లయితే 2y dy by dx మైనస్ dy by dx ఈక్వల్ టు 3x స్క్వేర్. సో మనకు కావాల్సింది dy by dx కాబట్టి కామన్ కనుక తీసినట్లయితే ఈ 2 టర్మ్స్ లో నుంచి 2y మైనస్ 1 ఈక్వల్ టు 3x స్క్వేర్. సో మనల్ని అడిగింది కూడా dy by dx కాబట్టి ఫైనల్ గా dy by dx ఈక్వల్ టు ఈ 2y మైనస్ 1 అనేది RHS సైడ్ కనుక పంపించినట్లయితే 3x స్క్వేర్ బై 2y మైనస్ 1 అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఈ మోడల్లో ఇన్ఫినిట్ సిరీస్ లో ఈ మోడల్లో ఫస్ట్ ఐడెంటిఫై చేయడం వెరీ ఇంపార్టెంట్, ఇన్ఫినిట్ సిరీస్ ప్రాబ్లమ్ అని. ఎందుకంటే ఇన్ఫినిటీ అనే వర్డ్ ఉంటుంది కాబట్టి 100% అది ఇన్ఫినిట్ సిరీస్ కింద తీసుకుంటాం. సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ కాబట్టి ఇన్ఫినిట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ సిరీస్ కాబట్టి ఇక్కడ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయడం వల్లే మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఈ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ ఉండొచ్చు, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉండొచ్చు, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏవైనా సరే మనకు ఉండొచ్చు. ఓకే, ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం కనుక తీసుకున్నట్లయితే దాన్ని మనం ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ చేసాం, ఈసారి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేద్దాం. సో ఇక్కడ sin x ఉండొచ్చు, cos x ఉండొచ్చు, tan x, secant x, cosecant x, ఎనీ ఫంక్షన్ అనేది ఉండొచ్చు. ఏ ఫంక్షన్ ఇచ్చినా సరే ఈ సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ అనేవి ఇదే మోడల్లో అనేది మనం చేస్తాం. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడం వల్లే మనం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతాం. సో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయగలిగితే వైకి స్క్వేర్ ఏమవుతుంది, వై స్క్వేర్. ఫస్ట్ రూట్ అనేది క్యాన్సిల్ అయితే sin x ప్లస్ రూట్ ఆఫ్ sin x ప్లస్ ఇక్కడ రాయొచ్చు, లేదా మనం లీవ్ తీసుకోవచ్చు. అంటే ఇంకా చాలా ఉంటాయి రూట్ sin x అని అర్థం ప్లస్ ఇన్ఫినిటీ. సో వై స్క్వేర్ ఈక్వల్ టు sin x ప్లస్. సో ఈ పార్ట్ మొత్తానికి మనం ఏం తీసుకోవచ్చు, దీన్ని ఈక్వేషన్ 1 కనుక అనుకున్నట్లయితే దాని బదులు ఇక్కడ y అనేది రాసుకుంటాం.
సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయడానికి కన్వీనియంట్ గా ఉంది కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అంటే ఏమవుతుంది, dy dx ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు dy dx ఆఫ్ sin x ప్లస్ వై. మనం డెరివేటివ్ ఆఫ్ వై స్క్వేర్ అంటే మనకి ఎలాగో చైన్ రూల్ బేస్ చేసుకొని ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ప్లస్ వై కనుక అన్నట్లయితే మనకి తెలిసి డెరివేటివ్ ఆఫ్ వై స్క్వేర్ అంటే ఏంటి, చైన్ రూల్ యూజింగ్ తర్వాత 2y dy బై dx, sin x కి డెరివేటివ్ ఎంత అవుతుంది cos x ప్లస్ y కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది dy బై dx. సో మనకు కావాల్సింది dy బై dx కాబట్టి దీన్ని LHS సైడ్ కనుక తెచ్చినట్లయితే 2y dy బై dx మైనస్ dy బై dx ఈక్వల్ టు cos x. సో మనకు కావాల్సిన dy బై dx ఈ టూ టర్మ్స్ లో నుంచి కామన్ కనుక తీసినట్లయితే dy బై dx ఆఫ్ 2y మైనస్ 1 ఈక్వల్ టు cos x అవుతుంది. సో ఫైనల్ గా dy బై dx ఈక్వల్ టు cos x బై 2y మైనస్ 1 అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఈ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లమ్స్ అన్ని మనం సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ కనుక ఉన్నట్లయితే, సమ్ అంటే ప్లస్ కనుక ఉన్నట్లయితే కనుక మనం ప్రాబ్లం ఇలా సాల్వ్ చేస్తాం. ఇన్ కేస్ ఇక్కడ ప్లస్ కాకుండా మైనస్ ఉన్నా సరే ప్రొసీజర్ ఏమి చేంజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏమొస్తుంది అంటే sin x మైనస్ y వస్తుంది. ఎంత డిఫరెన్స్, sin x మైనస్ వస్తుంది. ప్రొసీజర్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ.